నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు. హుకుంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల నివాస ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం. శాటిలైట్ సిటీపై ప్రత్యేక దృష్టి. గాంధీజీని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. కాంగ్రెస్ పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. గౌతమి జీవకారుణ్య సంఘంలో మహాత్ముడి వర్ధంతి. రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవంను కూడా వదలని కూటమి ప్రభుత్వం. చంద్రబాబు, పవన్, లోకేష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. హుకుంపేట శాటిలైట్ సిటీ ప్రాంతంలో సుమారు 6 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున చేపడుతోందని అన్నారు. శంకుస్థాపనలకే పరిమితం కాకుండా నేరుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని, అందులో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. రుడా నిధులు 95 లక్షలతో రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో 2025-26 సంవత్సరానికి గాను ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పిట్టలవాణి చెరువు నుండి వినాయకుడి గుడి వరకు సీసీ రోడ్ నిర్మాణం 18 లక్షల అంచనా వ్యయంతో చేపట్టగా గొర్రెల రమణ ఇంటి నుండి రోహిత్ ఇంటి వరకు, పార్వతి ఇంటి నుండి వై సీతారత్నం ఇంటి వరకు తదితర ప్రదేశాల్లో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు 49 లక్షల అంచనా వ్యయంతో 31/2026న ప్రారంభించారు. ఈ పనుల ద్వారా గ్రామ మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యం కలగనుంది. ఇలా నుంచోండమ్మా. సమయం నుంచి ఉన్న డ్రైన్ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోయారు. వరలక్ష్మి కాలనీ నుంచి చెరుకూరి గార్డెన్స్ దాకా వెళ్ళి ఆవాచాలన కావాల్సిన డ్రైన్ పూడ్చుకుంటూ వెళ్ళిపోయారు. త్వరలోనే దాన్ని సర్వే చేయించి పెద్ద కాలం, ఎందుకంటే పుణ్యక్షేత్రం నుంచి వచ్చే నీరు, శాటిలైట్ సిటీ నీరంతా కూడా ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్ కావాలంటే డ్రైన్ చేయాలి. డ్రైన్ చేసి ముంపు నుంచి కనుక చేస్తే ఈ ప్రాంతం గ్రోత్ కారిడార్ వస్తుంది. జీపీఆర్ హౌసింగ్ కానీ ఆ విధంగా అక్కడ 2-3 లేఅవుట్లు ఉన్నాయి, పెద్ద భారీ లేఅవుట్లు. అలాగే పాత బొమ్మూరు నుంచి వచ్చే రోడ్డు కూడా వెడల్పు చేయాలి. మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇవాళ గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం దాకా రోడ్డుని సెంట్రల్ లైటింగ్ తోటి 4 లేన్లుగా చేసి కార్యక్రమం కూడా అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. దానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ వృత్తిలో పేదరికం ఉంది. ఇక్కడ ఆ వృత్తి ఎలా చేయాలి, దూర ప్రాంతానికి కనుక ఇక్కడ వారికి వ్యక్తిగత లోన్లు ఇచ్చి ఏ విధంగా స్వయం ఉపాధి సాధించాలన్న ప్రయత్నం కూడా మేము చేస్తాం. సాయంగా మనం చేస్తాం. వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ రోల్ మోడల్గా చేస్తూ ఉన్నాం. రోజు కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం. వేగంగా చేస్తున్నాం. క్వాలిటీ వర్క్ చేస్తూ ఉన్నాం. పనులు అనేక సమస్యలు ఉన్నా కూడా వర్కౌట్ చేస్తున్నాం. వాళ్ళ పంచాయతీలకు ఆదాయం లేని పంచాయతీలు ఉన్నాయి. శాటిలైట్ సిటీలో ఆదాయం లేదు. ఇంటి పనులు పెంచడానికి అవకాశం లేదు. ఆదాయాలు లేవు, ఖర్చులు ఉన్నాయి. శానిటేషన్ సిబ్బంది కూడా తక్కువ ఉంటే మనల్ని కొంత సిబ్బందిని పెంచుకోవడానికి అవకాశం కల్పించాం. దీన్ని కొత్తగా సెక్రటరీగా వచ్చారు. వాళ్ళందరూ కూడా యువకులు, చక్కగా పనిచేయగలిగిన వాళ్ళు, వాళ్ళ సహాయంతో శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ పరిపాలన సౌలభ్యంగా రూరల్ మండలాన్ని, ఎందుకంటే ఇది త్రిశంకు స్వర్గంలో ఉంది. కార్పొరేషన్, పంచాయతీ తెలియక 15th ఫైనాన్స్ కానీ ఎంఎన్ఆర్ఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నా వరకు నేను ఫుల్అప్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే రోడా గ్రాంట్ మరో 10 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ప్రధానమైన ఎక్కువగా శాటిలైట్ సిటీ మీద ఎక్కువ దృష్టి సారించి దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. సౌన్యంగా మనం చేస్తున్నాం. ఇవాళ కొన్ని సమస్యలు ఉన్నాయి. హెచ్డి రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీకి సంబంధించి డి బ్లాక్లో హుకుంపేట పంచాయతీకి సంబంధించి ఈ ప్రాంతంలోనే 6 కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 3,30,00,000 రూపాయలతో డ్రైన్లు కంప్లీట్ చేశాం. మరలా ఈరోజు కూడా ఒక
92 లక్షల రూపాయలతోటి పనులు కూడా ఇవాళ కంప్లీట్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసుకుంటాం. శంకుస్థాపన కంటే ప్రారంభోత్సవాలే ముఖ్యం, పనులు అవుతున్నాయా లేదనేది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏ విధంగా ఈ శాటిలైట్ సిటీ అనేది పేద మధ్యతరగతి వారు పునరావాసంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నాం. మెయిన్ రోడ్డు చేయాల్సిన అవసరం ఉంది. నిధులు సమీకరించి మెయిన్ రోడ్డు కూడా రాజమండ్రి నగరానికి ధీటుగా రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయాలనే ఆలోచనలు మేము కార్యక్రమం తీసుకున్నాం. రోడా గ్రాంట్లో కూడా దాదాపుగా 95 లక్షల రూపాయలు కూడా ఇక్కడ రోడ్డు వేయడానికి నిర్ణయం చేశాం. త్వరలో అది కూడా మొదలుపెట్టేసి ఒక రోల్ మోడల్గా ఏదైతే పునరావాస కేంద్రాలు రోల్ మోడల్గా ఎలా ఉండాలనుకుంటున్నామో ఇవాళ ఆ విధంగా చేస్తూ ఉన్నాం. శాటిలైట్ సిటీ ABCD బ్లాక్లు అంతా పేద మధ్యతరగతి వారు రోజువారీ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఉండే ప్రాంతం. అలాగే వరలక్ష్మి కాలనీ రోజువారీ నగరానికి వెళ్ళొచ్చేవాళ్ళు. ఇవాళ ఉక్కంపేట పంచాయతీలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ భారీ ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వృత్తి కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఒకటి మసీదుకు సంబంధించిన సమస్య ఉంది, శ్మశానానికి సంబంధించిన సమస్య ఉంది. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. త్వరలోనే డ్రైనేజీ అవుట్లెట్లు లేవు, అవుట్లెట్ లేదు. ప్రధానమైనది ఈ మధ్య భారీ ఎత్తున అవుట్లెట్ తీసుకెళ్ళగానే అక్కడ ఆగిపోయింది. లేఅవుట్దారులు పూడ్చుకుంటూ వెళ్ళిపోయారు. దాన్ని కూడా క్లియర్ చేసి పాత బొమ్మూరు మీదుగా తీసుకువెళ్ళి డ్రైను మెయిన్ రోడ్ నేషనల్ హైవేకి దగ్గరగా తీసుకెళ్లి కలవట్లో కలపాల్సిన అవసరం ఉంది. అది పెద్ద ప్రాజెక్ట్, దాదాపు 2-3 కోట్ల రూపాయలు అయితే కానీ ఆ డ్రైన్ కాదు. దాని మీద కూడా వర్కౌట్ చేసి పుష్కరాల నాటికి ఈ ప్రాంతం నుంచి ఒకటి పక్కనే ఉన్న చెరువు ఉంది, పిట్లవాని చెరువు ఉంది. ఆ చెరువు ఆక్రమణ గురైంది. ఆక్రమణ తీయాల్సిన అవసరం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం రిజిస్ట్రార్పై గురువారం రాత్రి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కడియం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ లక్ష్మిని రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆయన బృందంతో కార్యాలయంపై దాడులు నిర్వహించారు. కార్యాలయంలో అదనంగా గల సుమారు 79,000 నగదుతో పాటు లేకర్ల వద్ద సుమారు 1,03,010లను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్తే అండి. మాకు రెస్పెక్ట్ డీజీ ఏసీబీ అతుల్ సింగ్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు అరౌండ్ 8:45 PM టైంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కడియం మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ప్రజెంట్ సబ్ రిజిస్టర్గా ఈ లక్ష్మి అనే మేడం గారు ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఈ సర్ప్రైజ్ చెక్లో ఇనీషియల్గా సబ్ రిజిస్టర్ గారి యొక్క ఆఫీస్లో అరౌండ్ 79,000 అన్అకౌంటెడ్ క్యాష్ మేము ఐడెంటిఫై చేశాము. అదేవిధంగా ఈ అదర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అదర్ ప్రిమిసెస్లో 1,03,210 రూపీస్ క్యాష్ కూడా మేము చూసాము, ఐడెంటిఫై చేసాం. టోటల్గా 1,82,210 రూపీస్ అన్అకౌంటెడ్ క్యాష్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదైనా ప్రొహిబిటెడ్ లిస్ట్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా, అండర్ వాల్యుయేషన్ చేసి ఏదైనా ప్రాపర్టీస్ చేశారా, అండ్ ఎనీ అదర్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగాయా అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నామండి. పీపుల్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడైనా కరప్షన్ యాక్టివిటీ కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైబ్ డిమాండ్ చేస్తే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి నెంబర్ 94044616 రిపోర్ట్ చేయవలసింది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నా పేరు ఎం కిషోర్ కుమార్, ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి, అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్స్ అదర్ స్టాఫ్ టీమ్తో ఈ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ మేము వెరిఫై చేస్తామండి, అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఇంకా సెర్చెస్ ఆర్ అండ్ గోయింగ్ ఆన్ అండి. థ్యాంక్ యూ. భారతదేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా స్థానిక లాలచెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్కు చెందిన గాడ్సే గాంధీజీని తుపాకీతో కాల్చి చంపాడని, అటువంటి ఆర్ఎస్ఎస్కు చెందిన మోదీ, అమిత్ షా నేడు గాంధీ పేరును ప్రజలకు దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించి కొత్త పేరు పెట్టడం దారుణమని మండిపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% వెచ్చించిందని, ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిబంధన పెట్టిందని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఏడాదికి 5,000 కోట్ల వరకు భారం పడుతుందని, దీనివల్ల భవిష్యత్తులో ఈ పథకం ఎత్తివేయడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయని విమర్శించారు.
దేశంలో వలసలు ఆకలి చావులు లేకుండా చేయడానికి అమలు చేసిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని తెలిపారు. చేసేసి ఏదో కొత్త పథకం పెట్టి దానికేమో 60% స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోవాలి, 40% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పారు. అలా పెట్టుకుంటే ఈవేళ 60% పెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. మరి రాష్ట్రాలన్నీ కూడా ఈ భారాన్ని భరించలేక ఈ పథకం ఎత్తేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఉద్దేశం ఏంటంటే గాంధీ గారి పథకం ఎత్తేస్తే గాంధీ గారిని జనం మర్చిపోతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. గాంధీ గారిని ఎవరు కూడా మర్చిపోరు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ గాంధీ గారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం ప్రజాస్వామికంగా ఈ ప్రపంచంలో ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. అటువంటి మహాత్మా గాంధీ గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. మరి ఈవేళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వల్ల గతంలో వలసలు వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ మనం చూసేవాళ్ళు. ఇక్కడి నుంచి మళ్ళీ రాయలసీమ లేకపోతే బెంగళూరు ఎక్కడికి వెళ్ళి పనులు చేసుకునేవారు. అలాగే చాలామంది ఆకలి సావులు, తిండి లేక ఆకలి సావులు చనిపోయేవారు. 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ పెట్టడం వల్ల వలసలు పూర్తిగా తగ్గిపోయినాయి. అలాగే ఏదైతే మరి ఆకలి సావులు అనేవి అసలు లేకుండా పోయింది. అటువంటి గొప్ప పథకాన్ని ఈవేళ నాశనం చేసేసి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని చూస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని, అలాగే ఈ అమిత్ షా గారిని మరి తక్షణం వాళ్ళని పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ నరేంద్ర మోడీ గారు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాల్లో బోటకాలు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైము పార్లమెంటు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పుడు ముందు ఎలక్షన్లో ఏం చెప్పాడు, మీ అందరి అకౌంట్లోనూ విదేశాల్లో ఉన్నటువంటి డబ్బు అంతా తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్లోనూ 15 లక్షలు వేస్తానని చెప్పాడు. 12 సంవత్సరాలు అయింది. ఆవురు పడ్డ చూస్తున్నారు ఒక్కొరు పక్షుల్లో దేశ ప్రజలందరూ. ఎవడ అకౌంట్లోనూ 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా వెళ్ళింది. అటువంటి నరేంద్ర మోడీ మన తిరుపతి వచ్చి మీకు మన ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాడు. అసలు వెంకటేశ్వర స్వామి దేవుడిని నమ్ముతున్నానంటాడు, రాముడు పెట్టి వ్యాపారం చేసేస్తాడు. మరి వెంకటేశ్వర స్వామిని ఎందుకు నమ్మడు? వెంకటేశ్వర స్వామి దేవుడు కదా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి మీకు ఎందుకు ప్రత్యేక హోదా నేను ఆలోచన చేస్తున్నాడు. హోదా లేదు, గీత లేదు. 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఏవో అబద్ధాలు ఆడి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. అటువంటి ఈ నరేంద్ర మోడీని తక్షణం పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడు కూడా ఈ మహాత్మా గాంధీ గారిని మన దేశ ప్రజలందరూ కూడా చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. అటువంటి మహానుభావుడి యొక్క ఈవేళ వర్ధంతి కార్యక్రమం, అందులోనే ఇక్కడ ఓల్డేజ్ హోమ్ జీవకారణం చేయటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధవళేశ్వరం గ్రామంలో రథోత్సవం చూసిన కనులదే భాగ్యమన్నట్లు సాగింది. నవ జనార్దనులలో ప్రథముడైన ధవళగిరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ జనార్దన స్వామివారి రథోత్సవం కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం రథ సంప్రోక్షణ, మధ్యాహ్నం 3:45 రథోత్సవం అనంతరం ధ్వజారోహణ, అంకురార్పణ, వాస్తు పూజ, రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్థానిక రామపాద క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించి జనార్దన స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భవ్యకిషోర్ ఆధ్వర్యంలో సిఐటి గణేష్, ఎస్ఐ హరిబాబు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ దాసరి చిన్న రమణ, పాలక మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి జోగి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
స్టార్టింగ్లో అక్కడ స్టార్టింగ్లో ఉన్నాం కదా డబ్బుకి వెళ్ళిపోయినా అక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన భరత్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మరియు పార్టీ శ్రేణులు భరత్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్, లోకేష్ హిందూ ధర్మాన్ని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్ని తప్పుడు కథనాలు సుమారు 18 నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీచ రాజకీయాల్లోకి లాగారని, తప్పక దేవదేవుళ్లు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల ఆంధ్రులు దేశవ్యాప్తంగా, 100 కోట్లు ప్రపంచవ్యాప్తంగా, కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని 470 పేజీల రిపోర్టులో సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ చేశారని, అయినా ఇంకా కూటమి నిరసనలు, సోషల్ మీడియా కథనాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు వయసు పెరిగి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురు కలిసి తిరుమల స్వామి వారికి ముఖ్య క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని భరత్ తెలిపారు. ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి? అసలు హిందూ సమాజం ఏం చేస్తూ ఉంది? అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉన్నారు? బజరంగ్ దళ్ ఏం చేస్తూ ఉన్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని, అదేవిధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా. వీళ్ళని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడడానికి? అసలు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఈ రకంగా మాట్లాడితే ఇంకొకడు ఎవడైనా, ఇంకో మానవుడు ఎవరైనా ఈ రకంగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. ఇంకొకడు ఎవడైనా బయట ఇలా మాట్లాడితే, పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అసలు మామూలుగా వ్యవహారం చేయరు. వాస్తవం. ఊరుకుంటారండి? మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి కానీ, తిరుపతి లడ్డూ గురించి కానీ, అందులో
పంది కొవ్వు వాడారు, చేప నూనె వాడారు లడ్డూల తయారీలో అని నిరాధారంగా ఆయన తీసుకొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళకున్న ఎల్లో మీడియా సంస్థలు చర్చలు పెట్టి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్ళని అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని మామూలుగా ఎవరైనా కామన్ ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారండి? మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరైనా పైనుంచి ఏమైనా దిగొచ్చారా? వీళ్ళు ఏమన్నా ఎక్సెప్షనలా? వీళ్ళు అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు? వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఎందుకు హిందూ సమాజం మాట్లాడట్లేదు? ఇంకా పైపెచ్చి చాలామందికి అపోహ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారనంటే, సరే ఇది వాడలేదు కదా, ఈ వెజిటేబుల్ ఆయిల్ కలిసినాయి కదా. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో గీ సప్లై రేట్లు చూద్దాం. 2019లోను 2018లో మన గీ సప్లై రేట్లు చూస్తే అండి 320 రూపాయలు, 344 రూపాయలు, 354 రూపాయలు కేజీ నెయ్యి వీళ్ళు టెండర్లు వేసిన సందర్భం. అందులో లీస్ట్ టెండర్ వేసిన వాడికి అప్పుడు ఎంఎస్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2018లో జనవరిలో టెండరు 320 రూపాయలకి L1 అతను 320 రూపాయలకి ఇచ్చారు. ఎన్ని కేజీలు ఇచ్చారా అంటే 23,30,000 కేజీలు 2018 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు 320 రూపాయలకి ఇచ్చారు. దాని తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 2020లో 410 రూపాయలు, 435 రూపాయలు ఈ రకంగా కేజీలు టెండర్లు వేస్తే రివర్స్ టెండరింగ్లో 389 రూపాయలు ఆ రేట్ల మీద కొనుగోలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. నేను అడుగుతా ఉన్నా, రేట్లు వ్యత్యాసం ఎక్కడ ఉంది? అంటే మీరు తీసుకొచ్చి తక్కువ రేట్లకి అదే సేమ్ ఎవరైతే టెండర్స్ దక్కించుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు అప్పుడే ఉన్నారు. ఇంకొకటి ఇందులో ప్రధానమైన అక్యూజ్డ్ని జైన్స్ కొంతమంది, పమిల్ జైన్, విపిల్ జైన్ అని కొంతమంది. సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, మహిళలు, పిల్లల భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీ విశేష స్పందన సొంతం చేసుకుంది. పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి యువత, జర్నలిస్టులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే 3 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు మొత్తం 93 షార్ట్ ఫిల్మ్ సమర్పించగా నిపుణుల కమిటీ నాణ్యత ఆధారంగా 27 చిత్రాలను ఎంపిక చేసింది. వాటిలో ఫైనల్ దశకు 12 షార్ట్ ఫిల్మ్స్ చేరి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించాయి. యాంటీ డ్రగ్స్ విభాగంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు, యువత జీవితం ఎలా చిన్నభిన్నమవుతుందో హృదయాన్ని తాకేలా గౌతమ్ అద్యుత్ ప్రొడక్షన్పై జర్నలిస్ట్ సత్య నిర్మించిన ఆపరేషన్ 1972 షార్ట్ ఫిల్మ్కు మొదటి బహుమతిగా 10,000 నగదుతో పాటు మెమోంటో సర్టిఫికెట్ అందజేశారు. రెండో బహుమతిగా 5,000, మూడో బహుమతిగా 3,000 విజేతలకు అందించారు. సో అందరికీ కూడా చాలా లేట్ అయిపోయింది. మీ అందరికీ ప్రయత్నం చేసి వెంటనే పంపించేస్తాం. వేదిక మీద ఉన్న మా పోలీస్ ఆఫీసర్స్కి, అలాగే మా ఏదైతే షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కి మేము అడ్వర్టైజ్ చేయగానే ఇక్కడికి రాష్ట్రం నలుమూల నుంచి, ప్రత్యేకంగా తూర్పుగోదావరి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి చాలా నామినేషన్స్ వచ్చాయి. బట్ ఈరోజు చూస్తే చాలా క్వాలిటీ ఉన్న ఫిలిమ్స్ మీ అందరూ చేశారు. దాన్ని అందరికీ జీవితంలో ఏదో చేయాలని ఒక పట్టుదలతో పనిచేశారు. ఏదో ఒక 20 years
in the future, I hope some of you will turn into big directors. చాలా మంది స్క్రీన్ ప్లే, చాలా మంది యాక్టింగ్. ఇది చాలా ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఫీల్డ్. ఇది పోలీసులకి చాలా మాకు తక్కువ తెలుస్తుంది. మాకు ఒక వింగ్ ఉంది సోషల్ మీడియా నుంచి, ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. దానికి మేము ప్రజల్లోకి ప్రచారానికి వెళ్ళినప్పుడు మా దగ్గర మెటీరియల్ లేదు. సో ప్రతి గ్రామానికి, ప్రతి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చూపించాలి, మా క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు మా సోషల్ మీడియా ఇన్స్పెక్టర్, అలాగే పర్టికులర్గా ఉమామహేశ్వర్ IT4 SI సార్ ఈ కాంపిటీషన్ పెడదామంటే, అలాగే పెట్టండి, ప్రైజ్ మనీ కూడా పెట్టండి చూద్దామంటే అసలు చాలా ఎస్ట్రానింగ్ రెస్పాన్స్. సో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తూర్పుగోదావరి పోలీస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వింగ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. డీజీ గారి ఆదేశాల మేరకి ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్, యాంటీ గాంజా క్యాంపెయినింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీ క్యాంపెయినింగ్కి మాకు ఎక్కువ ఫిలిమ్స్ కావాలి, రీల్స్ కావాలి, షార్ట్స్ కావాలి. అందుకని తూర్పుగోదావరి జిల్లా మేము కాంపిటీషన్ పెట్టాము అక్రాస్ ది స్టేట్. 86 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. దాంట్లో మళ్ళీ స్క్రీన్ చేసి ఒక 20 మంది తాలూకా ప్రదర్శన ఈరోజు చూసిన తర్వాత ఓటింగ్ బేస్డ్, పబ్లిక్ ఓటింగ్ బేస్డ్ మీద ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చాము. ప్రైజులు రాని వీడియోలు కూడా రేపటి నుంచి మేము పోలీస్ స్టేషన్ ఏరియాలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ వాడుకుంటాము. ఇంకా ఫర్దర్గా కూడా వీఆర్ అపీలింగ్ ఆల్ ది పబ్లిక్ టు షేర్ ఎనీ గుడ్ క్రియేటివ్ వీడియో ఇన్ యాంటీ గాంజా క్యాంపెయినింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీ క్యాంపెయినింగ్. సో దట్స్ ఆల్. 4 లేబర్ కోడ్ల రద్దు, పాత కార్మిక చట్టాల పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె పిలుపును జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు ఏవి రమణ అన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్యాపురం ఆర్ది సెంటర్లో ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద నిర్వహించిన IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా ఏవి రమణ మాట్లాడుతూ దశాబ్దాల పోరాట ఫలితంగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్ల అమలుకు పూనుకుంటోందని, తక్షణమే లేబర్ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు పరిసరాల్లో ఉన్న కార్మికుల సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జనపల్లి సత్తబాబు, IFTU నాయకులు కె జోజీ, IFTU జిల్లా ఉపాధ్యక్షులు కోరాడ అప్పారావు, నందమూరి దుర్గారావు, డి శ్రీనివాసరావు, శివ, వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, ఫిబ్రవరి 12 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఆపివేయాలి. లేబర్ కోడ్లను ఆపివేయాలి, లేబర్ కోడ్లను ఆపివేయాలి, లేబర్ కోడ్లను ఆపివేయాలి. ప్రైవేటీకరణను ఆపివేయాలి, ప్రైవేటీకరణను ఆపివేయాలి, ఆపివేయాలి. లేబర్ కోడ్లను ఆపివేయాలి, కొనసాగించాలి పాత చట్టాలని, కొనసాగించాలి, కొనసాగించాలి పాత చట్టాలని, కొనసాగించాలి, కొనసాగించాలి పాత చట్టాలని, కొనసాగించాలి, కొనసాగించాలి పాత చట్టాలని, కొనసాగించాలి. ఎత్తివేయాలి లేబర్ కోడ్లను, ఎత్తివేయాలి, ఎత్తివేయాలి లేబర్ కోడ్లను, ఎత్తివేయాలి, ఎత్తివేయాలి లేబర్ కోడ్లను, ఎత్తివేయాలి. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి. నల్ల చట్టాలు ఎత్తివేయాలి, నల్ల చట్టాలు ఎత్తివేయాలి, రైతాంగ నల్ల చట్టాలు ఎత్తివేయాలి, రైతాంగ నల్ల చట్టాలు ఎత్తివేయాలి, ఎత్తివేయాలి. రైతాంగ నల్ల చట్టాలు ఎత్తివేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు, హుకుంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల నివాస ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం. శాటిలైట్ సిటీపై ప్రత్యేక దృష్టి. గాంధీజీని దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోరు. కాంగ్రెస్ పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. గౌతమి జీవకారుణ్య సంఘంలో మహాత్ముడి వర్ధంతి. రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవంను కూడా వదలని కూటమి ప్రభుత్వం. చంద్రబాబు, పవన్, లోకేష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.